రైస్ అనేదే మెయిన్ ఇంగ్రీడియంట్‌గా తీసుకొని, మనం నచ్చిన వెజిటబుల్స్ కానీ, నాన్ వెజ్ కానీ, ఆర్ దాల్ యాడ్ చేసుకొని కానీ, చాలా వెరైటీస్ చేసుకోవచ్చు కదా! సో, అలాగే నేను ఈరోజు మనం ట్యాంగీగా, అలాగే జ్యూసీగా ఉండే సాంబార్ రైస్. సో, పర్ఫెక్ట్‌గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అండ్ చూసారుగా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. సాంబార్ రైసే కదా మాకు వచ్చు అనుకుంటారు. కాదండి. మీరొకసారి ఈ ప్రాసెస్ చూడండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు. సో, ఇక్కడ నేను ఫస్ట్ అయితే బియ్యం నానపెట్టుకుంటాను. ఒక 3 అవర్స్ అయితే పక్కాగా నానపెడతాను. 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. నేను చూపించాను కదా గ్లాస్, ఆ గ్లాస్ తోటి. ఇంకా పప్పు విషయానికొచ్చేటప్పటికి నేను మిక్స్డ్ ఆఫ్ పప్పులు తీసుకుంటున్నా అండి. కందిపప్పు, అలాగే పచ్చెనగపప్పు, అలాగే కొంచెం ఎర్ర కందిపప్పు కూడా వేస్తున్నాను. మసూర్ దాల్ అంటారు. సో, 3 గ్లాసుల రైస్‌కి నేను 1 ½ గ్లాస్ పప్పయితే తీసుకుంటున్నాను అనమాట. సో, 1/2 గ్లాస్ అయితే కంప్లీట్ చన్నా దాల్ తీసుకున్నా. ఇంకొక 1 గ్లాస్ అయితే మనం కందిపప్పు, మసూర్ దాల్ 2 మిక్స్ చేసి తీసుకున్నా. ఫస్ట్ అయితే ఇవి రెండిటిని శుభ్రంగా కడిగేసేసుకోండి. దాని తర్వాత మీరు 3 అవర్స్ అయితే ఖచ్చితంగా నానబెట్టండి. రైస్ మనకి నానినా నానకపోయినా పప్పు అనేది నానడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయి. నాట్ ఓన్లీ సాంబార్ రైస్, పప్పు విడిగా మనం తీసుకుంటున్నాము అంటే ఫుడ్‌లో ఖచ్చితంగా 3 అవర్స్ నానపెట్టుకోవాల్సిందే. సో, ఇక్కడైతే నేను సోక్ చేసి పెట్టుకున్న ఆఫ్టర్ 3 అవర్స్ సోక్ చేసి పెట్టుకున్న కందిపప్పుని ఇంకొకసారి కడిగేసుకొని కుక్కర్‌లో పెట్టేశాను. ఇక్కడ నేను సాంబార్ రైస్‌కి ఏవైతే వెజిటబుల్స్ నేను యూజ్ చేయాలి అనుకుంటున్నానో వాటన్నిటిని ఒక దాంట్లో పెట్టేసి చూపిస్తున్నాను చూడండి. వీటన్నిటిని ఫస్ట్ ఇందులోనే నీట్‌గా మంచినీళ్ళే పోసేసుకొని క్లీన్ చేసేసుకొని 1 బై 1 ఒక్కోటి కట్ చేసుకొని సెపరేట్‌గా పెట్టండి. ఫస్ట్ అయితే నేను కందిపప్పు ఏదైతే పప్పు ఉందో మనకి, ఆ పప్పులోకి మనకి నేను 7-8 టమాటాలేస్తున్నా. వై? బికాజ్ నాకు ట్యాంగీ ఫ్లేవర్ చింతపండులో ఏదైతే పులుపు ఉంటుందో దానికి ఈక్వల్‌గా టమాటాల్లో ఉండే పుల్లదనం కూడా కావాలి. అలా అయితే చాలా బావుంటుంది టేస్ట్. అందుకని నేను 7-8 తీసుకున్నాను. అండ్ క్వాంటిటీ కూడా నేను 8-10 పీపుల్‌కి వచ్చేలాగా చేస్తున్నా అనమాట. సో, మీకు ఎంతమందికి కావాలి ఏంటి అని చూసుకొని చేసుకోండి. ఓకేనా? సో, వన్స్ నేను టమాటాలు అదంతా యాడ్ చేసి కుక్కర్ అయితే పెట్టేశాను. మనకి మంచిగా విజిల్స్ ఒక 7-8 విజిల్స్ రానివ్వండి సిమ్‌లో, హైలో అండ్ మీడియం ఫ్లేమ్‌లో. ఇలాగ మనం ఎలాగో వెజిటబుల్స్ కట్ చేసుకుంటూ ఉంటాం, అక్కడే ఉంటాం కాబట్టి అలాగా దగ్గరుండి పప్పును ఉడికించేసేసుకోండి. నెక్స్ట్ నేను ఇందాక ఆనియన్స్ కట్ చేయడం మర్చిపోయాను. సో, ఒక 2 ఆనియన్స్ అయితే పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని వేస్తున్నా. లేదు మీ దగ్గర స్మాల్ ఆనియన్స్ దొరుకుతున్నాయి కదా! అవి ఉంటే అవైనా వేసేసుకోవచ్చు. ఆనియన్స్ పక్కాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందుకోసమే నేను కొంచెం ఆయిల్ మాత్రమే ఏసాను. బేసిక్‌గా అయితే ఆయిలే వేయను. ఆనియన్ ఇందులో లేకపోతే వాటర్ ఏసి, రైస్ ఏసి ఉడకబెట్టేస్తా అనమాట. బట్ నేను ఆనియన్ ఏస్తున్నాను కాబట్టి నేను కొంచెం ఆయిల్ అనేది వేసుకున్నా. దాని తర్వాత 1 బై 1 వెజిటబుల్స్ అన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా! సొరకాయ, క్యారెట్, మునగకాయలు. సో, ఇవన్నీ వేసేసుకొని ఒకసారి మళ్ళీ స్టిర్ చేసేసుకుంటున్నా అనమాట. వన్స్ ఇవి పచ్చివాసన పోయినాయి అనుకున్నప్పుడు నేను ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులో నేను వేసుకుంటున్నా. మీకు కావాలంటే అన్నీ బాస్మతి రైస్‌తో బావుంటాయా అంటే బాగోవు. కొన్ని మాత్రం బాస్మతి రైస్‌తోనే చేస్తే బావుంటాయి. కొన్ని మాత్రం నార్మల్ రైస్‌తో చేస్తేనే బావుంటాయి. సో, అందుకని నేను నార్మల్ రైస్‌ని ఇక్కడ యూజ్ చేస్తున్నా. రైస్ వేసేసుకున్న తర్వాత మనం ఇందులోకి కొంచెం అంటే ఆ క్వాంటిటీకి తగ్గట్టు మాత్రమే పసుపు యాడ్ చేసుకోండి. ఓకేనా? వన్స్ ఆ క్వాంటిటీకి తగ్గట్టు మాత్రమే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా మనం ఒకేసారి వేయొద్దు. ఎందుకంటే మనకు తెలీదు పులుపు, ఉప్పు, పప్పు ఇవి అన్నీ మిక్స్ అయిన తర్వాత మనకి మళ్ళీ పప్పులు పులుపు కావాలన్నా లేకపోతే సాల్ట్ కావాలన్నా మీరప్పుడు చక్కగా యాడ్ చేసుకోవచ్చు. సో, కొంచెం సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మనకి కొలత ఏమి లేదు వాటర్‌కి మాత్రం. ఈ క్వాంటిటీస్ అన్నీ సమానంగా ఉడకాలి. సో, కొంతమంది రైసు, పప్పు సెపరేట్‌గా చేస్తారు. ముక్కలు సెపరేట్‌గా చేస్తారు కదా! సో, అలా కాకుండా ఫస్ట్ ఇలా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. అండ్ ముక్కలు కూడా ఈక్వల్‌గా ఉడుకుతాయి. అలాగే వాటికి పులుపు కూడా ఈక్వల్‌గా పడుతుంది. చూసారా కలర్‌ఫుల్‌గా ఎంత బాగుందో రైసు. మనం పప్పు యాడ్ చేయలేదు. ఇంకా మెయిన్ బెండకాయలు, వంకాయలు కూడా వేయలేదు.
కదా! చూసారా ఎంత బావుందో గదా! సో, ఇప్పుడు మళ్ళీ కొంచెం ఒక 80% వచ్చేంత వరకు మాత్రం రైస్‌నైతే ఉడికించేసుకోండి. సరేనా? ఈ లోపల నేను పప్పు ఉడికిందా లేదా అనేది గూడా ఒక్కొక్కసారి చెక్ చేసుకొని విజిల్ పోయేంత వరకు చూసుకుంటాను. సో, ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి మీరు ఆల్మోస్ట్ 80% అయితే మనకు రైస్ ఉడికింది. రైస్‌తో పాటు ముక్కలు కూడా ఉడికిపోయినాయి. సో, ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనము చింతపండు గుజ్జు నానబెట్టుకొని ఉంటాం గదా! చింతపండు వాటర్‌ని తీసుకొని ఇందులోకి వేసేసుకుందాం. ఈ ప్రాసెస్‌లో చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. సో, తక్కువ మందికి తెలుసు దీని టేస్ట్ ఎలా ఉంటుంది అని. సో, యాహ్! ఇప్పుడైతే దీంట్లోకి ఒక్కసారి చింతపండు రసం కూడా పోసుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ జస్ట్ అలా ఆన్ చేసేసి మీరు స్టవ్ సిమ్‌లో పెట్టేసుకోవడమా లేకపోతే ఆఫ్ చేసేసి ఈ గిన్నె వరకు పక్కన పెట్టేసేసుకోండి. మధ్య మధ్యలో అయితే నేనిక్కడ చూపిస్తున్నట్టు కింద నుంచి కలుపుతూ ఉండండి. ఎందుకంటే అడుగంటే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఎంత మందం గిన్నె పెట్టినా కానీ. ఇప్పుడొకసారి పప్పును కూడా వెనుపుకుందాము. పప్పు చాలా బాగా ఉడికిపోయింది. ఆ టమాటాలు మాత్రం కొంచెం పైన అట్లట్లా కనిపిస్తున్నాయి. జస్ట్ వెనిపేస్తే సరిపోతుంది. అది కూడా చేసేసుకుందాం. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చేసేసుకుందాం ఈలోపు. మీరు చూసుంటే నేను స్టార్టింగ్‌లో బెండకాయలు, వంకాయలు ఇవన్నీ చూపించాను. బట్ వేయలేదు కదా! సో, ఇప్పుడు నేను దానికి వేరే ప్రాసెస్ చూపిస్తాను. సో, పోపు కూడా మనం నెయ్యితోనే పెట్టుకుంటాము. టేస్ట్ అందులోనే ఉంది యాక్చువల్లీ. సో, చక్కగా మనకు సరిపడేంత నెయ్యి అయితే దీంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. నేనైతే కౌ ఘీ వేస్తున్నా. మీ దగ్గర బఫెలో ఘీ ఉన్నా గానీ యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ నేను దీనికోసం ఈ వెల్లుల్లి ఉంది కదా! వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచాను. ఒక 7, 8 ఎండుమిర్చి, ఒక 1.5-2 ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టాను. సో, అది కూడా వేసేసాను. 1 బై 1 కరివేపాకు కూడా వేసేసాను. జీలకర్ర అవన్నీ కూడా వేసుకోండి. నేను వేయడం మర్చిపోయాను. జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోండి. కుదిరితే కొంచెం అంటే కొంచెం మెంతులు కూడా వేయండి వెరీ స్టార్టింగ్‌లో. దాని తర్వాత మనము ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసేయండి. ఇవి 2 ఎందుకేయలేదంటే అన్ని వెజిటబుల్స్ కంటే చాలా త్వరగా ఉడికిపోతాయి. బెండకాయలో జిగురు ఉంటుంది కాబట్టి అన్నము ఆ జిగురు అన్నంలో కనపడకూడదు, ఈ రైస్‌లో కనపడకూడదు. అట్ ద సేమ్ టైం వంకాయలన్నీ ఎక్కువ ఉడికిపోతే బజ్జీ బజ్జీగా అది వంకాయో అర్థం కాదు, పచ్చిమిరపకాయో అర్థం కాదు. అందుకని నేను డిఫరెంట్‌గా పోపులో వేస్తాననమాట. సో, పోపులో ఉడికిపోతే సరిపోతుంది మీకంతా. ఎందుకంటే చాలా ఈజీగా మగ్గిపోతాయి కదా! సో, వన్స్ అవి ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి కొంచెం అందులో తక్కువ ఉప్పేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువ ఉప్పే వేసుకోండి. దాని తర్వాత కారం వేయండి. దాని తర్వాత సాంబార్ పౌడర్ వేయండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇంగువ. చాలామంది అవాయిడ్ చేస్తారు. ఇంగువ పడదు, అది ఇది స్మెల్ నాకు నచ్చదు అని చెప్పి. బట్ వేసుకోండి. మీకసలు సాంబార్ రైస్ తినేటప్పుడు ఇంగువ స్మెల్లే రాదు. ట్రస్ట్ మీ. అండ్ ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి క్లోజప్‌లో. చాలా బాగుంది కదా! యమ్మీగా ఉంది కదా! ఇలా కూడా ఏమన్నా కర్రీ చేసుకొని తినొచ్చు అనిపించింది నాకు ఫస్ట్ టైము. యాహ్! ఫైన్. సో, ఇప్పుడు ఈ ముక్కలు అవన్నీ దీంట్లో నేను మిక్స్ చేసేసాను. మిక్స్ చేసిన తర్వాత నాకెందుకో అనిపిచ్చేస్తుంది గట్టిగా ఇది కింద పడిపోద్ది అని చెప్పి అనిపించింది. స్టిల్ నేను ఎందుకో కలిపానబ్బా అనుకుంటూనే ఉన్నాను. అది కింద కూడా పడిపోయింది. అందుకని నేను మళ్ళీ దీన్ని హాఫ్ ఆఫ్ చేసి 2 గిన్నెల్లో తీసుకున్నా. అప్పటికి నేను చాలా పెద్దది పెట్టాను. స్టిల్ నా ఊహకి దాటి వెళ్ళిపోయిందనమాట. సో, అందుకని చెప్పేసి మీరు ఇక్కడ చూస్తే అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోయిద్ది. సో, నేను మళ్ళీ ఒక చిన్న క్లిప్‌లో మాత్రం నేను చూపిస్తాను. ఇదంతా సెపరేట్ చేసేసాను. వేరు వేరు గిన్నెల్లోకి హాఫ్ ఒక దాంట్లోకి, హాఫ్ ఒక దాంట్లోకి పెట్టేసాననమాట. ఇక్కడ మీరు చూస్తే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంటు. పులుపు, ఉప్పు ఈ 2 చూసుకోండి. ఆహ్, ఎందుకు అంటే మనం కొంచెం కారం తక్కువైనా బావుంటుంది గానీ, పులుపు, ఉప్పు
పప్పు క్వాంటిటీ అనేది తగ్గినా కానీ అస్సలు టేస్ట్ రాదనమాట. సో, ఈ స్టేజ్‌లో మీరు ఉప్పు, పులుపు చూసుకొని చక్కగా ఎన్ని నీళ్ళు కావాలి, ఎంత ఉప్పు కావాలి అనేది వేసుకొని చక్కగా కలిపేసేసుకోండి. వన్స్ రెడీ అయ్యింది అంటే ఫైనల్ టచ్ ఓన్లీ కొత్తిమీర. ఇంకంతకంటే మనం ఏమీ యాడ్ చేయమనమాట. కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేసేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, జస్ట్ ఒక 1 మినిట్ అలా ఉంచేసి స్టవ్ కట్టేసేయండి. అంతే, జ్యూసీగా ఉండే సాంబార్ రైస్ రెడీ ఉంటుంది. హ్యాపీగా తిని స్టమక్ ఫుల్ చేసేసేసుకోండి. ఆ ఒక్కటి చాలు, పక్కన సైడ్ డిష్ లేకపోయినా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. నోట్లో పెట్టుకోగానే జారిపోతుందనమాట. అంత బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేయండి. అంతేకాకుండా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితోటి. ఓకేనా? అండ్ సబ్స్క్రైబ్ టు ఫుడీ ఫ్లేవర్స్. బాయ్.